హలో అండి. వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి మిర్చికా సాలన్ అండి. ఇది చపాతీ, రోటీ, పుల్కా, బిర్యానీ రైస్‌లో పక్కన సైడ్ డిష్‌గా కూడా చాలా బావుంటుందండి. దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక 4, 5 మిర్చిని నేను ఇలా ఘాట్లు పెట్టుకొని లోపల గింజలన్నీ తీసేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి మసాలా, కసూరి మేతి, కొంచెం దాల్చిన చెక్క, 2, 3 లవంగాలు, కొద్దిగా షాజీరా, 2, 3 మిరియాలు, ఒక బిర్యానీ ఆకు తీసుకున్నాను. దీంట్లోకి ధనియాలు కూడా తీసుకోండి. 1 స్పూన్ ధనియాలు. దీంట్లోకి ఒక 2 స్పూన్ల నువ్వులు, అలాగే పల్లీలు కూడా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని దీంట్లోకి కొద్దిగా కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నానండి. కొబ్బెర, నువ్వులు, పల్లీలు ఇలా డ్రైగా వేయించుకోవాలండి. ఇవన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. దీంట్లోకి మనం తీసి పెట్టుకున్న మిర్చిని యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందామండి. ఇలా మెల్లిగా కలుపుతూ మాడిపోకుండా ఉడికించుకోవాలండి మిర్చీలని. చూడండి, కొద్దిసేపటి తర్వాత మనకి బాగా వేగిపోయాయండి ఇవి. తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్, అలాగే టమాటో కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలు, ఆనియన్స్ వేసుకొని ఉడికించుకోవాలండి. దీంట్లోకి మనం తీసి పెట్టుకున్న మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకోండి. ఇలా కలుపుతూ కుక్ అవ్వాలండి ఇది. చూడండి, కొద్దిసేపటి తర్వాత ఈ ముక్కలన్నీ బాగా మగ్గిపోయాయి కదా! ఇప్పుడు వీటిని తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న దినుసులు, అలాగే చల్లారిన ఈ ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇది చాలా మెత్తని పేస్ట్ లాగా పట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. చూడండి, మనకి మిక్సీ వేసుకున్న పేస్ట్ ఇలా మెత్తగా తయారవ్వాలండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని ఈ ఆయిల్‌లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లోకి రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కసూరి మెతి కూడా యాడ్ చేసుకుందాం. దీనివల్ల టేస్ట్ చాలా పెరుగుతుందండి. అలాగే ఒక చిన్న బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. ఇవన్నీ కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూడండి, కొద్దిసేపటి తర్వాత ఇలా ఆయిల్ బాగా పైకొస్తుందండి. అప్పుడు ఈ గ్రేవీ మొత్తం బాగా ఉడికిపోయినట్టు. ఇలా ఆయిల్ మొత్తం సైడ్స్‌లోకి వచ్చేసిన తర్వాత ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం గ్రేవీతో మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి.
ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చి యాడ్ చేసుకుందాం. మిర్చి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే మనకు ఆయిల్ మొత్తం ఇలా పైకొచ్చేస్తుందండి. అప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్టు అర్థం. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన మసాలా మిర్చి గ్రేవీ రెడీ అయిపోయింది. ఇది ఎలా తిన్నా కూడా చాలా బావుంటుందండి. బిర్యానీలోకి సైడ్ డిష్‌గా కూడా చాలా బావుంటుంది. ఇంటికి గెస్ట్‌లొచ్చినప్పుడు ఒకసారి ఇలా చేసి పెట్టండి. మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు. అలాగే ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌లో ఉన్న రెసిపీస్‌ని చూడడం మాత్రం మర్చిపోకండి.